గాయ్స్ ఇప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ నా కొలీగ్ ఒకటి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బ్రో అంటే, ఏం లేదు బ్రో రెడీ అవుతున్నా అంటే, ఏదో బ్రో నాకు ఈరోజు రెడీ అవ్వాలని లేదు, స్నానం చేసి రావాలా స్నానం చేయకుండా రావాలని అతను అడిగాడు. అరే స్నానం చేసి రారా అంటే, లేదు బ్రో రోజు అదే చేస్తున్నాం కదా బోర్ కొడుతుంది అన్నాడు. అలా కాదురా స్నానం చేసి రా అంటే, దేనికి బ్రో మనల్ని ఎవరు చూస్తారు అన్నాడు. నేను చెప్పాను, అరే మనం వెళ్తున్నప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మనకి ఎవరైనా చూస్తే అబ్బాయి ఉందిరా బాగుందిరా అనుకుంటాం కదా, అలాగే మనల్ని కూడా ఎవరు కూడా చూస్తారా అని చెప్పాను. వాడు ఎక్కడ బ్రో మనల్ని ఎవరు చూస్తారు, నేను ఏమైనా చూస్తాడేమో నన్ను చూడరు అన్నాడు. లేదరా ఎవరో ఒకరు చూస్తారా, నువ్వు చూస్తుంటావు కదా నేను చూస్తుంటా అట్లా మళ్ళీ కూడా చూస్తారని చెప్పాను. సో మనం అనుకున్న ఎప్పుడప్పుడు జరుగుతాయి. సో ఈరోజు సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆఫీస్ అయిపోయింది, రిటర్న్ అయ్యాను. అలా కొలీగ్స్తో మాట్లాడుతూ వస్తుంటే నాకు ఆపోజిట్లో ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తూ ఉన్నారు, మేము మాట్లాడుకుంటున్నాం. దానిలో ఒక అమ్మాయి నన్ను చూసిందనమాట. తను చూస్తూనే వెళ్ళింది. ఓకే లైట్ తీసుకున్నాను. తర్వాత మెట్రో ఎక్కాను. మెట్రో ఎక్కిన తర్వాత ఏమైందంటే, సో నా షర్ట్ చూసారు కదా, టీ షర్ట్ ఎల్లో కలర్లో ఉంది. నేను మెట్రో ఎక్కగానే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు కొంచెం షార్ట్గా ఉన్నారు, నా భుజాలు దారుకుంటారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సేమ్ ఎల్లో చుడీదార్ వేసుకున్నారు. సో నేను ఎంటర్ అవ్వగానే పోయి నిలబడ్డాను. నన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, నేను ఎల్లో షర్ట్ వేసాను, ఎల్లో టీ షర్ట్ వేసాను, వాళ్ళు ఎల్లో చుడీదార్ వేసారు, మ్యాచ్ అయింది. సో నవ్వారు. సో అయిపోయింది. మెట్రో దిగేసాను. మెట్రో దిగేసిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గర పాస్ అవుతుంటే ఇంకొక అమ్మాయి వచ్చింది, తను చూస్తుంది. సో అప్పుడప్పుడు మనకు తెలియకుండా వచ్చిన వర్డ్స్ మనకు నిజం అవుతుంటాయి. సో మీరు గెట్ రెడీగా ఉండాలి. ఎప్పుడు ఎలా ఎవరు నచ్చుతామో మనకు తెలియదు.